మనం ఈ వీడియోలో టాన్ స్టేషన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ అనేది ఎండింగ్కి వచ్చిందండి. ఇంకొక 9 నుంచి 10 రోజులు మాత్రమే మనకు మైనింగ్ అనేది ఉంది. సో ఈ 10 రోజులు మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా మైనింగ్ చేయాలి, దాంతోపాటు ఎయిర్ డ్రాప్ అనే దాన్ని పొందడానికి ఎలిజిబిలిటీ అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి వ్యాలెట్ కనెక్షన్ ప్రాసెస్, ఇంకా అదర్ టాస్క్లు ఏమన్నా ఉన్నాయా అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో ఇక్కడ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో టాన్ స్టేషన్ అనేది దాన్ని ఓపెన్ చేశానండి. సో దీని యూజర్స్ అనేవాళ్ళు దరిదాపు 79,28,552 మంది దీంట్లో మైనింగ్ అనేది చేస్తున్నారండి. సో ఇక్కడ తొందరలో మనకు లాంచింగ్ అనేది ఉండబోతుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం మైనింగ్ చేస్తున్నది సూన్ అనేటటువంటి టోకెన్ అండి. SOON సూన్ అనేటటువంటి నేమ్ తోటి వీళ్ళ టోకెన్ అనేది లాంచ్ అవ్వబోతుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు అప్లికేషన్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లెయిమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టోకెన్ బ్యాలెన్స్ అనేది మనకు ఇక్కడ నుంచి బ్యాలెన్స్ అనేది ఈ పైన యాడ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్గా మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చిందండి. సో స్టార్ట్ ఫార్మింగ్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బూస్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చాయండి. సో ఇవి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది అమౌంట్ పెట్టి చేయాల్సినవి, ఇవి అవసరం లేదండి. కానీ ఇక్కడ చెక్ ఇన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ చెక్ ఇన్ డీటెయిల్స్కి ఆపోజిట్లో డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ డైలీ బూస్ట్ అనేది ఉందండి. ఇది రోజు రోజుకు కూడా దీని అంటే మైనింగ్ స్పీడ్ అనేది ఏదైతే ఉందో అది మారుతూ ఉందన్నమాట ఎవ్రీడే. సో అంటే మనం డైలీ అంటే కంటిన్యూస్గా రోజులో అట్లీస్ట్ ఒక్కసారైనా కానీ ఈ టాన్ స్టేషన్ అనేది ఏదైతే ఉందో అప్లికేషన్లోకి మీరు లాగిన్ అయినప్పుడు మాత్రమే మీ స్పీడ్ అనేది రోజు రోజు డబల్ అవుతూ ఉంటుంది అనమాట. సో తిరిగి మళ్ళీ నేను మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అప్లికేషన్లోకి అలా వచ్చాను. సో ఇక్కడ చూడండి వ్యాలెట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ కనిపిస్తుంది, లేకపోతే టాన్ కీపర్ మీకు కంఫర్టబుల్ లేదంటే అది కనెక్ట్ చేసుకోండి. నేను టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కింద కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఇంకోటి వచ్చింది. సో కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నా. సో వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది చూడండి, కనెక్ట్ అయిపోయింది. టాన్ స్టేషన్ ఈజ్ నౌ కనెక్టెడ్ అని ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేసింది అనమాట. సో ఇది వ్యాలెట్ కనెక్షన్ చేసుకునేటటువంటి ప్రాసెస్.